డిసెంబర్ 9వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఆదివాసీ హక్కుల పోరాట దినోత్సవాన్ని జయప్రదం చేయాలని తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడెం గణేష్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదివాసీ చట్టాలు, హక్కులు, జీవోలు కాలరాస్తున్నాయన్నారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలపై చేస్తున్న దాడులను తిప్పుకొడుతూ ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడుకునేలా డిసెంబర్ 9న ఇంద్రవల్లిలోని రఖల్ జెండా వద్ద ఆదివాసీల పోరాట దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా చట్టబద్ధత లేని లంబాడాలు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్ ప్రాంతంలో 100% విద్యా, ఉద్యోగ, వైద్య, ఉపాధి అవకాశాలు ఆదివాసీలకే కల్పించాలన్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆదివాసులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయాలని కోరారు. తదితర డిమాండ్లన్నింటినీ తక్షణమే నెరవేర్చాలన్నారు. అస్తిత్వ పోరాట దినోత్సవాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, రాయ్ సెంటర్సు, మిత్ర సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ 9 తెగల ప్రజల ఆధ్వర్యంలో ఆ సభ నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి మా యొక్క హక్కులన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తూ అణచివేస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను వైలేషన్ చేస్తూ వస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క పోరాట దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతున్నది. కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, 9 తెగలకు సంబంధించిన ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆదివాసీల అస్తిత్వ పోరాట దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. డిసెంబర్ 9 ఇందర్వెల్లి మావ అస్వితంగా మావ పోరాట దినమున్ समदीर नारनाटनूर पाटलालीर देवरूर आणि दुसरो मावा संगल को तुडुमदेब्ब राय सेंटर समदीर वासी सरपंच को एमपीटीसी रो समदीर वासी विजयवंतम किया